ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న మాటని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నానండి. అదేంటంటే, యాకోబు ఏశావుని తన అన్నని మోసం చేసిన తర్వాత తన మేనమామ అయిన లాబాను దగ్గరికి పారిపోతున్న సమయంలో రాత్రిపూట ఒక ప్రదేశం అందు నిద్రపోతాడు. అప్పుడు ఆయనకి ఒక కల వస్తుంది, పరలోక దర్శనము. అప్పుడు దేవుడు కూడా అతనితో కలలో మాట్లాడతారు. అయితే ఉదయం లేచిన తర్వాత యాకోబు ఏమనుకుంటాడంటే, దేవుడు నిశ్చయముగా ఈ స్థలం అందు ఉండాడని నమ్మి, దేవా నీవు నన్ను కాపాడి, నేను వెళ్ళే ప్రతి చోట కూడా నువ్వు నన్ను కాపాడి, తినడానికి ఆహారము, వేసుకోవడానికి వస్త్రములు నువ్వు నాకు ఇచ్చిన యెడల నీవు నా దేవుడివై ఉందువని మాట్లాడతాడు యాకోబు. అతనికి పరలోక దర్శనము దేవుడు చూపిస్తే, ఆత్మ సంబంధమైన దర్శనం చూపిస్తే, యాకోబు భౌతిక సంబంధమైన విషయాల గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాము. కానీ కొత్త నిబంధనలో దేవుడు దీనికి సమాధానం చెప్తాడనమాట. నేను నీకు దేవుడినై ఉన్నాను కాబట్టి నువ్వు ఏమి తిందుమా అని నీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమా అని నీ యొక్క దేహమును గూర్చేయనను నీవు ఆలోచించక మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకు, అప్పుడు నీకు అవన్నీ కావాల్సినవి అని నీ పరలోకపు తండ్రికి తెలియను, అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయని దేవుడు సమాధానం చెప్తా అన్నమాట. మరి మనం యాకోబులాగా ఉన్నామా, లేదా కొత్త నిబంధనలో యేసు ప్రభు మాటల్ని అనుసరించే శిష్యుల్లా ఉన్నామా?